హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కడప క్రేజీ హుసేన్. సో ఫైనలీ ఈరోజు మనం అనేది గోల్చూర్లో ఉన్న డిఆర్ ఎలక్ట్రికల్ షాప్కి అయితే మళ్ళీ రీఓపెన్ అయితే చేసేసామన్నమాట. సో ఈరోజు సండే కాబట్టి మనకు పొద్దున్నే ఒక వర్క్ అయితే వచ్చేసింది షాప్ తెరవక ముందే. సో వర్క్ లొకేషన్ వచ్చేసి దిన్నపాడులో ఒక మోటార్ అనేది చెక్కింగ్ అయితే చేయాలన్నమాట. సో అదైతే స్టార్టర్ పట్టుకోలేదు, మోటార్కి ఏమైనా ట్రబుల్ వచ్చిందా ఒకసారి చెక్ చేయండి అనేది కస్టమర్ అయితే చెప్పేశాడు. సో ఇక్కడ నా దగ్గర బైక్ లేదు కాబట్టి మా ఓనర్ కొద్దిసేపట్లో ఇప్పుడు వచ్చేస్తారు. ఆయన బైక్ తీసుకుని నేనైతే మోటార్ చెక్ చేయడానికి అయితే వెళ్తాను. సో అప్పుడులోపు ఇక్కడ ఏమైనా రివ్యూస్ ఉంటే మీకు ఇచ్చేస్తాను అనమాట. మనకు ఏ పని వచ్చినా ఎంత అర్జెంట్ అయినా కానీ సో మనకు షాప్లో ఉండే వస్తువులన్నీ బయట పట్టి షాప్ మొత్తం అనేది ముందుగా ఫస్ట్గా క్లీన్ అయితే చేసేయాలన్నమాట. సో ఫస్ట్గా మనం వచ్చేసి అద్దాల స్టాండ్ ఇంకా బెల్టులు ఇవన్నీ అయితే ఉన్నాయి. సో అవన్నీ వచ్చేసి బయట అయితే పెట్టేస్తాం అనమాట. సో పదండి స్టార్ట్ అయితే. సో మనం ఎంత పొద్దున వచ్చినా కానీ మనకంటే ముందు ప్రతిరోజు ఈ న్యూస్ పేపర్ అయితే మన షాప్లో అయితే ఉంటుంది. సో ఈరోజు మ్యాటర్ వచ్చేసి జిఎస్టీ గురించి అనమాట టైటిల్. సో ఇంకా పదండి, ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిద్దాం. ఇంకా మనం దానికంటే ముందు తీసుకొని మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకోవాలి మొత్తం ఇది. ఇప్పుడైతే వెల్డింగ్ చేసి సెట్ చేసి పెట్టాలా. సో పదండి ముందుగా వెల్డింగ్ అయితే చేసేద్దాం ఈరోజు. వెల్డింగ్కి కూర్చునే ముందే మనకి ఏం సవాళ్ళు కావాలో మొత్తం తీసుకుని అయితే కూర్చున్నాను. ఇక్కడ మనకు అవసరం ఉండేది వెల్డింగ్ మిషన్, ఇంకా వెల్డింగ్ రాడ్, ఇంకా ఇప్పుడు వచ్చేసి మన కళ్ళద్దాలు అనమాట. ఇంకా సేఫ్టీ మనకి ఇది. ఈ కళ్ళద్దాలు పెట్టుకున్న తర్వాత నేను కూడా గుడ్డినా కొడుకులా కనిపిస్తానని నాకు కూడా తెలుసు, కానీ నేను పెట్టుకుంది స్టైల్కి కాదు, సేఫ్టీకి. ఫైనల్లీ వెల్డింగ్ అయితే చేసేసా అనమాట. దాని తర్వాత మేము చేయబోయేది వచ్చేసి వైండింగ్ అనమాట. సో వైండింగ్ అంటే ఇప్పుడు మోటార్ అనేది అల్లుతామన్నమాట. సో పదండిగా మోటార్ నేను అయితే కాస్త ఇన్కంప్లీట్ అయితే చేసి పెట్టేశాను, ఇప్పుడు నైట్ అయిపోయిందని. ఈ మోటార్ని మేము అనేది ఇప్పుడు కంప్లీట్ అయితే చేయబోతున్నాం అనమాట. సో పదండి. సో ఇప్పుడు ట్రై చేస్తాం కానీ ఆ వర్క్ మళ్ళీ వచ్చేసి వేరే వర్క్లు వచ్చేసి సో దానికైతే పరిగెయాలన్నమాట. సో పదండి ఇంకా స్టార్ట్ అయితే చేసేద్దాం. మోటార్ వెళ్ళడం అయితే స్టార్ట్ చేశా కానీ ఎండ్ అయితే చేయలేకపోయినా. సో అసలు మ్యాటర్ ఏం జరిగిందో చెప్తా వినండి. నేను స్టార్ట్ చేసిన కొద్ది సమయానికి మా ఓనర్ ఇంకా కొన్ని బంధువులు అయితే వచ్చినారనమాట. నేను అందుకే టీ తేవడానికి అయితే వచ్చేసాను అనమాట. షాపులో ఈ తాగే నీళ్లు కూడా ఇప్పుడే అయిపోయినాయి, అందుకే మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసినాయి అనమాట. ప్రతి ఒక్క క్లిప్ అయితే షూట్ చేయలేను, అందుకే ఇదైతే చూపిస్తున్నాను. వాటర్ తెచ్చి పెట్టి మళ్ళీ తొందరగా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసా అనమాట. సో ఇప్పుడు మనము మోటార్ అల్లడం స్టార్ట్ చేసామంటే దానికంటే ముందే మనకు కొన్ని కట్టలు అనేది కావాలి అనమాట. అది మేము దీని సహాయంతో అనేది రౌండ్ ఆఫ్ అనేది చేసుకుంటాం అనమాట. దీన్నే ఫార్మా అని అయితే అంటారు. ఇందులో మనం తిప్పే ప్రతి వైర్ కి ఒక కౌంట్ అనేది ఉంటది, దాన్ని బట్టే మనం సైజ్ పట్టే చేయాల పని. ఇందులో ఏ మిస్టేక్ వచ్చినా గానీ మోటార్ కాలడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు సండే కాబట్టి ఈ రోజు మనం చేసేది హాఫ్ డ్యూటీనే అనమాట. ఈ రోజుకి దీని వైండింగ్ మొత్తం అయితే చేసేస్తా, కానీ దీనికి కనెక్షన్లు మాత్రం రేపు వచ్చి ఇస్తా. అప్పుడులోపు మీకు దీనిలో ఏ ఒక చిన్న క్లిప్ నచ్చినా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేది తప్పక చేసేయండి.